హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మీకు చెప్పబోయే ట్యూటోరియల్ ఏంటంటే పెయింట్లో కొత్తగా ఒక అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని మీరు మార్చుకోవచ్చు. అది ఎలాగో ఈ ట్యూటోరియల్లో మేము మీకు చెప్పబోతున్నాము. మీరు కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు మీ విండోస్లో స్టార్ట్ మెనూ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ మెనూ పైన క్లిక్ చేసిన వెంటనే పెయింట్ పైన క్లిక్ చేయండి. పెయింట్లో ఇలా వస్తుందండి. మీరు ఫైల్లో క్లిక్ చేసి ఫైల్ పైన ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్లో మీరు ఏదైతే ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. నా ఫోటో ఇక్కడ 100%గా చూపిస్తుంది. నేను రీసైజ్ చేస్తున్నాను. 50%కి 50% సెట్ చేసుకున్నాను. ఓకే అని పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తున్నానండి. కొంత టైం తీసుకుంటుంది. తీసుకున్న వెంటనే రిమూవ్ అయిపోతుందండి. ఇక్కడ రిమూవ్ అయిపోయిందండి. ఆన్లైన్లో మీరు remove.bg వెబ్సైట్లో చేసినా కానీ ఇంత క్లియర్గా రాదండి. సో ఇక్కడ ఫోటోషాప్లో మీరు ఎలా అయితే కట్ చేస్తారో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆటోమేటిక్గా కట్ అవుతుందండి. ఇంత క్లియర్గా కట్ అయింది చూడండి. నెక్స్ట్ మీరు మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మరి ప్లస్ పైన క్లిక్ చేయండి. ఒక లేయర్ యాడ్ అవుతుందండి. మన ఫోటోని హైడ్ చేసి హైడ్ చేసిన వెంటనే మీకు ఏదైతే కలర్ని ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ని ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ప్లే చేయండి మీ ఫోటో. కిందికి డ్రాగ్ చేయగానే మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ పైన నేను ఇచ్చిన ఎల్లో కలర్ మీకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటిని మర్జ్ చేయండి. మర్జ్ చేసిన తర్వాతనే మీరు సేవ్ చేసుకోవాలండి. మీకు నచ్చిన ఫార్మేట్లో సేవ్ చేసుకొని ఈ ఫోటోని యూస్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.